హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది మనం వీడియోస్లో కనిపించి. ఇక తెలిసింది కదా మీ అందరికీ ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ ప్రాజెక్ట్ వైవా ఇవన్నీ సాగొట్టారు. సో ఈరోజు మళ్ళీ ఇప్పటి నుంచి ఇక ఫైనల్గా మనకి బ్లాగ్స్ అన్ని కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి, మీరు ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. సో ఈరోజు మన బ్లాగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటిది అంటే లైక్ ఐకియా. మీ అందరికీ తెలిసిందే, గచ్చిబౌలిలో ఉంది హోమ్ ఫర్నిషింగ్ స్టోర్. సో మేము అసలు ఐకియాకి ఎందుకు వచ్చాం, ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకో. చలో పైన కలిసిద్దాం. చూడండి ఈరోజు స్టార్ట్ అయినామో లేదో, అక్క ఫోటోషూట్ స్టార్ట్ చేసింది. ఇక ఫొటోస్ తీయాలంట నేనే ఇక తీస్తాను. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇక ఈ పార్కింగ్ లాట్లో ఏదో ఏస్థెటిక్ అంట, ఫొటోస్ తీయడానికి నన్ను కొడుతుంది. ఇక ఇక్కడ ఫోటోషూట్ అయిపోయినాక పైకి వెళ్ళిపోదాం. గైస్ ఐకేలోకి ఎంటర్ అయిపోయినాం. ఈరోజు మన షాపింగ్ పార్ట్నర్ వచ్చేసి అక్క అనమాట. సో అక్క నేను ఇద్దరం కలిసి ఈరోజు ఐకేలో షాపింగ్ చేసి మనం కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవబోతున్నాం. సో అందుకే ఈ ఐకియా షాపింగ్. ఇది చూడండి అక్క. సో చలో లెట్స్ గో. చేసాం ఐకియాకి. అక్కేళ్ళు చూస్తున్నారు. సో ఏదో బాక్సెస్ అంట, తనకు కావాలంట రూమ్ ఆర్గనైజింగ్ కోసం అంట. సో లెట్స్ సీ హౌ ద షాపింగ్ గోస్. ఇవెంత సెట్ 4250 అంట. అమెజాన్లో 500-600కి వస్తాయి. గైస్ ఇది మొత్తం ఎల్లో 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 ఉంది. ఇది ఏంది అని అనుకోకూడదు, జ్యూస్ పీలర్స్ లైక్ మనం ఆరెంజెస్ ఇట్లాంటివి వాటి చేస్తాం కదా లైక్ జ్యూస్ కోసం. సో అట్లా అనమాట. ఎంత స్టాక్ ఉన్నాయి చూడండి, ఇది మొత్తం ఇదే స్టాక్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ ఐకియా మొత్తం సెట్టింగ్ అప్ అంతుంది. ఐకియా ట్రాలీ కోసం పోతుంది. సో ట్రాలీ కోసం పోయిన తర్వాత మనం ఏమేమి కావాలో తీసుకుందాం. ఇది ఐస్ క్రీమ్ స్కూపర్ తీసుకుందామా వద్దా? ఐస్ క్రీమ్స్ తినమంటావా? ఇవి ఆల్రెడీ చెట్లు ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ డెకరేషన్ ఐటమ్స్కి వాడదాం అన్నది. దీనికి ఇవి కుండీలు లాగా అనుకుంటా. ఇవి ఎంత? ఇవి 79, అది 200. సో మొత్తం 300 టైప్ అనుకోండి. ఈ బొమ్మలు ఏమో బాగున్నాయి, ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏది అని అడగచ్చు. ఇక సేమ్ మా అక్క ఫేస్ దీని ఫేస్ రెండు సేమ్ ఉన్నాయి. అక్క ఇద్దరు ఇక రెండు సేమ్ ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత అంటే ఎంత బొమ్మ అంత ఒకటి. దీని మీద కాస్ట్ లేదు, కానీ ఈ బొమ్మ చూడడానికి చాలా బాగుంది. కొనిస్తా ఏది బొమ్మలన్నీ కొనిచ్చి ఇల్లంతా బొమ్మల షాప్ పెడదామా? తీసుకో. ఎంత తీసుకో, సరిపోద్ది ఒకటి. ఇక అటు సైడ్ బాటిల్స్ ఉన్నాయి, చూద్దాంపా అటు సైడ్. ఇది ఒకటి ఆర్గనైజర్ బట్టలు పెట్టుకోనికి. ఇది 3 ప్యాక్ 600 ఉంది, సింగిల్ ప్యాక్ 300 ఉంది. సో అక్కే ఆలోచిస్తుంది. ఇప్పుడు మన అక్కడే ఇంటికి పెద్ద మనిషి అనమాట, మనకేం తెలీదు, మనం ఇంట్లో పని మనిషి అంతే. ఇదిగోండి మనం ఎక్కడున్నాం, చెల్లోసి. హలో. సో అక్క ఇంకా ఆలోచిస్తూనే ఉంది తీసుకోవాలా వద్దా అనేసి. లోపు మనం ఎవరినైనా చూద్దామంటే ఎవరు లేరే ఇక్కడ. నువ్వు అనేసి అండి బాగా ఫోటోలు దిగుతుంది. గైస్ ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఐటెం చూస్తూ ఉంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. లైక్ ఇట్లా ఉండాలి కదరా ఇల్లు అంటే అనిపిస్తుంది, కానీ మనం ఇట్లా అన్నీ కట్టుకొని ప్రతి ఒక్క ఐటెం కొనుక్కోవాలి అంటే చినిగిపోతుంది రేటు. ఇక మన బుడ్డ ట్రాలీ ఇక్కడ పోతూనే ఉంది. సో దీనికన్నా ట్రాలీ పెద్ద ఉందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఇంటితో కూడా చెప్పండి. ఇవ్వండి ట్రేస్, చిన్న చిన్న స్పూన్స్ అవన్నీ ఇప్పుడు తీసుకోవాలి. తిరిగి కాళ్ళు నొచ్చినా ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా ఒక షాపింగ్ అయితే అయిపోవట్లేదు గైస్. ఇక చూడండి ఇవి ఉన్నదాన్ని దీన్ని ఎంత, అదెంత? సరే తీసేసి అది పెట్టు. గైస్ ఇక్కడనే ఒకటి 350 ఉంది, ఒకటేమో 99 ఉంది. అవి రెండు తీసుకో. ఇంటెలిజెంట్ ఉమెన్ అంటారు అందుకే. ఇది చూడండి, ఇది ఉన్న హైట్కి దీన్ని ఎట్లా గుంజుతుంది.
ఇది దీని హైట్ గైస్. ఐకేవాడు ఏం చేసినా తెలియదు, మన పైసలు అయిపోనీక ఎందుకులే కానీ ఇట్లాంటి క్యూట్ క్యూట్ బొమ్మలన్నీ పెట్టిలో అది ఇంకా చూడలేదు. చూస్తే నన్ను చంపేస్తుంది, నాకు బొమ్మ కావాలి అంటది. బట్ ఏమాట నిజంగా చాలా బాగున్నాయి. కింద మీకు ఒక బొమ్మ చూపించిన, ఇది ఒక బొమ్మ. మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ వచ్చారు అనుకోండి, మళ్ళీ కొనిచ్చారాక వదిలిపెట్టడం. గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఐకియా దానిలో వర్త్ ఇట్ ఏమైనా ఉన్నాయి కొనొచ్చు అనేది ఉంటే గిట్ట ఈ ప్లేట్స్ అండ్ కప్స్. ఐ గెస్ 100 రూపీస్కి 6 ప్యాక్ అనుకుంటా. చాలా అంటే చాలా వర్త్, చాలా నీట్గా ఎస్థెటిక్గా చాలా బాగుంటాయి. ఇవి మనకు దాంతోపాటే స్పూన్స్ ఇవన్నీ కూడా వస్తుంది. ఇంకా స్పూన్స్ అయిపోయినాక వెంటనే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఇవన్నీ మనకి ఇంటికి ఇంపార్టెంట్ అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ ఒక విషయానికి షాక్ అయినా, లైక్ ఏంటిదని మీరు కూడా షాక్ అవ్వకండి. లైక్ నేను ఒక వస్తువు చూసాను, దీనికి 1090 ఉంది. ఎవడు దీన్ని 1090 పెట్టి కొంటాడని నాకైతే అర్థమవుతుంది. సో ఐటమ్ ఏంటంటున్నా, లైక్ అండ్ షో ఇదన్నమాట. సో ఇది ఏంటి అని మీరు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఒక నిమిషం, లెట్ మీ షో. డస్ట్బిన్ గైస్, ఇది లిటరలీ డస్ట్బిన్కి 1090 అంటే మైండ్ గాన్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఇంకేమేమి మైండ్ పోతుందో అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఐటమ్కి మైండ్ పోతుంది లోపల. ఇదంతా లైక్ డ్రీమ్ గేమింగ్ సెటప్ అనమాట. చాలా బాగుంది, లైక్ మల్టిపుల్ స్క్రీన్స్. చాలామంది పిల్లలంతా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక గేమింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా ఒక సెటప్ చేయించుకుంటే ఇక కొత్త ర్యాంపే, ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, చేయొచ్చు. ఇక మా అక్కకైతే నచ్చింది. ఇక పోతే వస్తువు చైర్ అంట. ఇక అది ఏం చేసుకుంటావు అక్క? అది ఫోన్ స్టాండ్. తీసుకో అది పెట్టుకున్నాం, మన ఫోన్ పెట్టుకునేది తీసుకునేది తీసుకురాదు, ఎక్కడో కాడ వాడుకుందాం. మన భాషలో వీటిని పోపు డబ్బా అంటారు, కానీ ఇంగ్లీష్లో స్పైస్ జార్ అంట. 150కి 4 చెప్పాలంటే చాలా వర్త్. బట్ గ్లాస్వి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సిజర్ తీసుకున్నాం, సిజర్స్ అవసరం. సో పోపు డబ్బాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇవి 2 బాగున్నాయి గైస్. నేను మా అక్కలానే ఉన్నాం, కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా చూడండి, దానికన్నా ట్రాలీ పెద్ద ఉంది. ఇదిగోండి, ఇదే మన ఫిట్ చెక్. నేను అక్క ఇద్దరం రెడీ అయినాం. ఇదనే బ్లాగ్ చేస్తున్నాం. ఇది ప్రజెంట్లీ మనం వార్డ్రోబ్ సెక్షన్లో ఉన్నాం. ఈ అక్క తిరిగి కాళ్ళు వస్తున్నాయి. ఇంకా మనం చేయాల్సిన షాపింగ్ చాలా ఉంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. హలో గైస్, ఇక బల్బ్స్ అండ్ ఈ సెక్షన్ ఉన్నాం. ఇటు సైడ్ ఇవ్వండి బొమ్మలు, లేడీస్ అంతా తిని ఉన్నారు. ఇక ఇది ఆధార్ సెలెక్ట్ చేసుకుంది. కొనియాలండి బొమ్మ. ఎంత ఉంది బొమ్మ? 800. నాకు శాలరీ వచ్చినాక ఫస్ట్ నీకు కొనిస్తా. వెరైటీ బొమ్మలు ఉన్నాయి. అందరు దిగినే పట్టుకుంటారు, చిన్నపిల్లలు. సార్ నిజంగా చెప్పాలంటే చాలా క్యూట్ ఉంది. మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి కొనలేము, కానీ ఇవన్నీ అసలు లేకపోతుంది. చూడండి అది ఎట్లా ఆడుకుంటాము. కావాలంటే కాదు, కొనుక్కోవాలి. ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్లాగ్, తినడానికి వచ్చినాం ఐకియాకి. చూడండి ఎన్ని ఐటమ్స్ తీసుకుందో. చూడడానికి ఇంత ఉంది చూడండి, కానీ అన్ని ఐటమ్స్ తింటుంది. బిర్యానీ కావాలంట, క్రొసాంట్ కావాలంట, ఇంకేమేమో తీసుకుంటుంది. చికెన్ వింగ్స్, చీజ్ కేక్. మన కోరికలు మస్తు లేవు. ఇంకా పోయేటప్పుడు ఏదో డ్రింక్స్ అంట, సాఫ్ట్ అంట. బిల్ ఎంత చేస్తుందో. మనం షాపింగ్కి వచ్చినామో తిండికి వచ్చినామో అర్థం కావట్లేదు. చూద్దాం దీని బిల్ ఎంత అవుతుందో మీకే చూపిస్తా. లెట్స్ గో అండ్ సీ బిల్ ఎంత అవుతుందో. ఇవన్నీ గ్లాసెస్ అనమాట. సో ఇక్కడ మనకు గ్లాస్ కావాలి. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. లెట్స్ సీ గైస్. ఇదిగోండి సెటప్ చేసినాం. అక్కడ ఏంటుంది మన ఐటమ్స్: చికెన్ వింగ్స్, క్రొసాంట్, చీజ్ కేక్, ఇది ఒక బీవరేజ్, వాటర్. ఇదిగోండి చికెన్ టిక్కా బిర్యానీ. మొత్తం కలిపి 900 అయింది. సో 900కి ఇప్పుడే ఐకియాలో లంచ్ చేస్తున్నాం. మరి ఇంత బలిసి ఎందుకు కొట్టుకుంటున్నామో మాకు తెలియదు. ఆకలైంది, తింటున్నాం.
సో తిన్నాక మనం షాపింగ్ కంటిన్యూ చేద్దాం. చూడండి డిలీషియస్ ఇట్లా ఎస్థెటిక్ తినకు అని చెప్పి తింటుంది. ఇదంతా ఊరూరు ఇట్లా చేసింది. ఊరూరు బాగుందంటే ఇక నేను కూడా టేస్ట్ చేసి చీజ్ కేక్ మీకు రివ్యూ చెప్తా. బాయ్ బాయ్ గైస్. ఆఫ్టర్ ఏ లాంగ్ హెక్టిక్ డిన్నర్ అంటున్నా బై మిస్టేక్ ఏమనుకోకండి. లంచ్ చేసినాక ఇగో నైఫ్స్ దగ్గరికి వచ్చాము. మొత్తం కిచెన్ సామాన్లు తీసుకో. ఇదేంటి నైఫింగ్ బోల్టా? నైఫింగ్ దేని ఇది? తీసుకో. ప్లేట్స్ షీట్సా? తీసుకో. ఇది తీసుకుందా లేకపోతే బోర్డు తీసుకుందామా? చూద్దాం బోర్డుకి ఎంత అయిందో. నైఫ్స్ ఒకటి, ఇంకా ఇవన్నీ ఆయిల్ డిస్పెన్సర్స్ ఇది తీసుకోవాలి. ఇదిగోండి నైఫ్స్. వుడెన్ బోర్డ్స్ ఎంత ఉన్నాయో చూద్దాం, దాన్ని బట్టి ఏదో ఒకటి తీసుకుందాం. నైస్. ఇదిగో చూడండి చిన్నపిల్లలాగా ఇవన్నీ పోతుంది. జాబ్ చేసుకునే ఏజ్ ఇది, పెళ్లి చేసుకునే ఏజ్. ఇంకో వన్ ఇయర్ అయితే పెళ్లి చేస్తారు. ఇవన్నీ చూడ ఎట్లా చేస్తుందో, సిగ్గు లేదు ఎట్లా చేస్తుందో. ఇది ఎక్కి తిరుగుతుంది, ఇది తిరిగిపోతే ఇప్పుడు బిల్లు కట్టించుకుంటారు మనతో. సిగ్గు లేకుండా ఇది అంతా తిరుగుతుంది. ఇక చూడండి మళ్ళీ లైట్స్ చూడండి చిన్నపిల్లలు ఎంత బాగున్నాయో చెప్పాలంటే. ఇక ఇది దీన్ని పట్టుకొని కావాలి అంటుంది. క్లౌడ్ది దీని కాస్ట్ ఎంత ఉంది? ఇగోండి దీని కాస్ట్ చూడండి గైస్, 1300 ఒక లైట్. ఇది వేసుకొని రూమ్లో పండుకుంటుందంట. అది అసలు రూమ్లో ఉండనే ఉండదు, ఆఫీస్కే పోతుంది 24 hours. మళ్ళీ ఇది కావాలంట. హార్ట్ ఇది సూపర్. ఫైనల్ పార్ట్ బిల్లింగ్. ఇది చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. లైక్ కౌంటర్ ఇక్కడ గంట అవుతుందేమో, మనమే 4th పొజిషన్లో ఉన్నాం. ఇంకెంతసేపు పడుతుందో. ఇప్పటికే టైం ఆల్రెడీ లైక్ ఎంత 4 కాదు 5:15 అవుతుంది. ఎప్పుడు బయటికి వెళ్తామో నాకు తెలియదు. చూద్దాం బయటికి వెళ్ళగలుగుతాం మళ్ళీ.